ఇంకా ఒక హాట్ టాపిక్ ఇవాళ రేపు అందరు డిస్కస్ చేస్తున్నారు. అన్ని టీవీల్లో వస్తుంది. అన్ని సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చాలా చూస్తున్నాము. ఆ టాపిక్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ ఎగ్ ఫ్రీజింగ్ ఇన్ ఐవీఎఫ్ పేషెంట్స్. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ ఎట్లాంటిది ఉంది అంటే ఒక మెజర్ ఉంది. వీరు పెండ్లి కాలేదు కూడా, కానీ పెండ్లి అయింది, ఇంకా వాళ్ళు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు. అట్లాంటివి ఫీమేల్స్ వచ్చి వాళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇది చాలా అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి. అప్పుడు ముందు ఈ ప్రాసెస్లో మాకు నెలలో ఒక పేషెంట్ అట్లా వస్తుండే, 3-4 years బ్యాక్. కానీ ఇప్పుడు అదే నెంబర్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి, చాలా మల్టిప్లై అయిపోయినాయి మా కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో కూడా. ఇది ఎందుకు వచ్చింది అంటే పబ్లిక్ అవేర్నెస్ బికాస్ ఆఫ్ ద teachings which are being given by the other infertility doctors also, in the news also, international news also, and so many celebrities. If you see, go and google it, మీరు చూస్తారు చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు కూడా నేను చెప్పేది అక్కర్లేదు, మీరు పోయి చూస్తే అక్కడ మీకు అన్ని పేర్లు తెలిసిపోతాయి. ఆల్ దీస్ గర్ల్స్ వేర్ they were clever enough, or they were intelligent enough to know that the biological clock, అంటే మనలో ఫీమేల్ ఆడవాళ్ళు ఉన్నది ఒక కైండ్ ఆఫ్ ఏ క్లాక్ ఉంటుంది, విచ్ ఈస్ గోయింగ్ ఆన్ టిక్లింగ్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎవ్రీ డే యు ఆర్ గోయింగ్ ఆన్ ఏజింగ్, ఎవ్రీ ఇయర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏజింగ్. అండ్ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్ ఏజింగ్ ఇస్, వేరే సెల్స్ ఎట్లా ఏజ్ అవుతాయి అట్లానే మన గుడ్డు కూడా చాలా తొందరగా ఏజ్ అయిపోతుంది. ఒకవేళ 12-13 yearsలో ఎగ్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది ఒక ఆడామిలో అంటే ఒక 35-38 years, కొన్నిసార్లు 40 years వరకు అది గోజ్ ఆన్. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ద ఎగ్ నంబర్స్ చాలా డ్రాస్టిక్గా రెడ్యూస్ అయిపోతాయి ఒకవేళ ద పేషెంట్ ఏజ్ ఎక్కువ అయినప్పుడు. ఈ సైంటిఫిక్గా మాకు తెలిసింది, ఇదే సేమ్ నాలెడ్జ్ మేము పేషెంట్స్కు ఇంకా జనరల్ పబ్లిక్కు ఇచ్చినాము. అప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది, మీరు వచ్చి మీ ఎగ్స్కి ఫ్రీజ్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకుంటే అది గవర్నమెంట్ కూడా అలౌ చేస్తుంది, మీకు 10 years వరకు ఆ ఎగ్ ఫ్రోజన్ స్టేట్లో మేము పెట్టవచ్చు. మీ పేరు దాని మీద రాసి ఉంటుంది, మీ పర్టికులర్స్ రాసి ఉంటాయి. ఇంకా ఏదైనా నామినల్ ఫీజ్ ఒకవేళ పే చేస్తే ప్రతి ఇయర్, దట్ ఎగ్ ఫ్రోజన్ ప్రాసెస్ కెన్ బి ఇట్ విల్ గో ఆన్ ఫర్ టిల్ ద టైమ్ యూ వాంట్ ద ఎగ్స్ టు బి ఫ్రోజన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏముంది అంటే, మీకు తర్వాత పెళ్లి చేసుకోవాలి ఆఫ్టర్ 30-35, ఇంకా మీకు పెళ్లి అయిపోయింది కానీ మీరు ప్రెగ్నెన్సీ వద్దు అంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు అంటే, మీరు ఆర్ నాట్ ఫైనాన్షియలీ స్టిల్ స్టేబుల్ లేదు కపుల్స్. ఇంకా కొంతమందికి వేరే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, బేబీస్కి చూస్తానికి ఎవరు లేరు, అట్లాంటి స్థితిలు ఉంటాయి. ఎప్పుడు ఆ స్థితి మంచిగా అయిపోతుంది, అప్పుడు వాళ్ళు వచ్చి ఆ ఎగ్కి స్పర్మ్తో ఫర్టిలైజ్ చేసి బేబీ ఫామ్ చేసి వాళ్ళు యూట్రస్లో వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఈ దాంట్లో లాస్ట్ టైం కూడా ఎగ్ ఫ్రీజింగ్ గురించి నేను మాట్లాడినా, కానీ ఏమేమి దాంట్లో కొత్తగా వచ్చినాయి ఆ ఫ్యాక్టర్స్ మీతో డిస్కస్ చేస్తాము. చాలాసార్లు నేను చూసిన ఎగ్ ఫ్రీజింగ్ కోసం చాలా వాళ్ళు లాస్ట్ ఫ్యాగ్ ఎండ్లో వస్తున్నారు. 37-38-40లో వచ్చినప్పుడు సడన్గా వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది, ఆడవాళ్ళకి గర్ల్స్కి, మేము ఇప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి, మాకు ఇంకా ఒక 2-3 years ఒకవేళ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ మ్యారీడ్ ఆర్ హ్యావ్ ఎ చైల్డ్, దెన్ మా ఎగ్స్ అంతా అట్రోఫిక్ అయిపోతాయి, చాలా తక్కువ నంబర్స్ అయిపోతాయి, అండ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు బికమ్ ప్రెగ్నెంట్. అసలు ఉన్నప్పుడు బెటర్ టు డూ ఇట్ అర్లియర్. ఎందుకంటే ముందు కొన్నిసార్లు ఈ ప్రొసీజర్తో ఏదైనా స్టిగ్మా ఉండే, వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తుండే, లేకపోతే సొసైటీలో వాళ్ళు చెప్తుండే, ఎందుకు మీరు ఇంత ఎగ్ ఫ్రీజింగ్ కోసం పోతున్నారు. ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ వాజ్ దేర్. కానీ ఇప్పుడు అసలు అట్లాంటిది ఏం లేదు. Egg freezing has become a very common process. Patients are walking in, giving their consent, and filling up the forms and say that we are ready for egg freezing. ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంది. ఒక 10 days ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ మీరు సెల్ఫ్ అడ్మినిస్టర్ కూడా చేయవచ్చు. ఎవ్రీ 2-3 days స్కానింగ్ కోసం వస్తారు. అప్పుడు ఎగ్ గ్రోత్ ఎట్లా అవుతుంది మేము చూస్తూ ఉంటాము డాక్టర్స్ అట్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఎప్పుడు ఎగ్స్ 20 millimeters అయిపోయినారు, అప్పుడు ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి 36 hours తర్వాత అన్ని ఎగ్స్ తీసుకుంటాము. ఆ ఎగ్స్కి తీసుకొని ఫ్రీజ్ చేసేస్తాము విట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా. ఆ ఎగ్స్ కెన్ బి ప్రిజర్వ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చినాయి విట్రిఫికేషన్ ఇంకా ఇన్స్టెంట్ ఫ్రీజింగ్లో. ఏమవుతుంది అంటే ద yield is also good. Whenever the patient wants a pregnancy from these frozen eggs,
అప్పుడు మేము ఆ ఫ్రోజన్ ఎగ్స్కి తీసినామంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ఈల్డ్ మంచిగానే ఉంది. తర్వాత మేము రూమ్ టెంపరేచర్కి తీసుకున్నప్పుడు కూడా చాలా ఎగ్స్ 50-60% ఆఫ్ ద ఎగ్స్ దాంట్లోకి వెళ్ళి అలైవ్ ఉంటాయి. మళ్ళీ గ్రో చేయవచ్చు దాంట్లో మనం స్పర్మ్ వేసేసి దానికి బేబీ తయారు చేసి ఆ బేబీకి మళ్ళీ ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ బేబీకి మీ యూట్రస్లో వెంటనే పెట్టేసేయవచ్చు ఒకవేళ యు ఆర్ రెడీ ఫర్ దాట్. సో ఇది కొత్త ఒక అడ్వాన్స్ ఉంది. కొత్త అంటే చాలా కొత్తగా కూడా లేదు ఇది. ఇప్పుడు 8 to 10 years నుంచి, ఇది 15 years నుంచి అన్ని వేరే కంట్రీస్లో కూడా ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు మన కంట్రీలో కూడా దీనిది ఎక్కువ అయిపోయింది ఇన్సిడెంట్స్, వేర్ పేషెంట్స్ ఆర్ కమింగ్ అండ్ సేయింగ్ ఫ్రీజ్ మై ఎగ్స్ అండ్ కీప్ ఇట్ డాక్టర్ and I will be, so hardly it takes even if they're busy in their work and all that, hardly takes 15-20 days of their time. మెన్స్ట్రల్ సైకిల్ నుంచి సెకండ్ డే నుంచి 17th-18th డే వరకు ఈ మొత్తం ప్రొసీజర్ ఫినిష్ అయిపోతుంది. ఒక 2-3 days ఆఫ్ మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, వేర్ ద ఎగ్స్ హ్యావ్ బీన్ గ్రోన్. అంటే లోవర్ అబ్డామిన్లో కొంచెం ఏదైనా నొప్పి ఉండవచ్చు, లేకపోతే ఏదైనా కొంచెం 1 or 2 days యూ మే నాట్ బి ఏబుల్ టు గో ఫర్ వర్క్, దట్స్ ఆల్. అంతనే, ఇంకా దాని తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ యూ కెన్ ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ ద center where you have frozen your eggs, and it is all done very legally. All the paperwork is done, all the consents are taken, all the counseling is also done for the patient, and usually she may come with her parents or she may come alone also. Like nowadays the whole concept has changed. అంటే మొత్తం అవుట్లుక్ అది పేషెంట్ ది దారిన కూడా చాలా చేంజ్ అయిపోయింది. లైక్ దే ఆర్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ అండ్ దే ఆర్ సేయింగ్ దట్ ప్లీజ్ ఫ్రీజ్ మై ఎగ్స్ అండ్ I will use them at a later date. So we welcome you for that procedure also in our center, which we are doing at all our centers throughout India. Thank you.